పెరిగిన ఎండలతో పాటు సిటీలో నీటి కష్టాలు పెరిగాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెప్పించుకుని డ్రమ్ముల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలోని ఏ ఇంట్లో చూసినా నీటి డ్రమ్ములే దర్శనమిస్తున్నాయి. వాటర్ డ్రమ్ములకు ఇప్పుడు సిటీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక వేసవితో హైదరాబాద్లో నీటి కొరత వెంటాడుతోంది. ఎండలు ముదరడంతో ఓవైపు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి ఇళ్లలో బోరుబావులు అడుగంటిపోతున్నాయి. మరోవైపు జలమండలి సరఫరా చేసే నీళ్లు చాలినంత రాకపోవడంతో భాగ్యనగర వాసులను నీటి కటకట వెంటాడుతోంది. కొంతమంది ట్యాంకర్లు బుక్ చేసుకుని నీటి అవసరాలు తీర్చుకుంటే వాటిని కొనుక్కోలేని వారు జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. వచ్చిన నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టేందుకు వాటర్ డ్రమ్ములను ఆశ్రయిస్తున్నారు. దినం తప్పించి దినం వస్తున్న నల్లా నీటిని డ్రమ్ములలో నిల్వ చేసుకుంటూ వాడుకుంటున్నారు. నీటి ఎద్దడి వల్ల 2 రోజులకు ఒకసారి నీళ్లను వదలడం, అది కూడా గంట కంటే ఎక్కువసేపు రావడం లేదని వాపోతున్నారు బస్తీవాసులు. ప్రెషర్ లేకపోవడం వల్ల తక్కువ నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నీటి కొరతతో ఎక్కువగా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. అది కూడా బుక్ చేసిన తర్వాత ఎప్పుడొస్తుందో చెప్పలేమంటున్నారు. నల్లా నీళ్లు వచ్చినప్పుడో లేక ట్యాంకర్ వచ్చినప్పుడో డ్రమ్ముల్లో నీటిని పట్టుకుంటున్నారు నగరవాసులు. బిందెడు నీటి కోసం గంటల తరబడి ఎదురుచూసి అడ్డొచ్చిన వారిని పక్కకు తోసి ఇలా మంచినీటి కోసం వారంతా మహా నీటి యజ్ఞమే చేయాల్సి వస్తోంది. రోజువారీ అవసరాల కోసం డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు సిటీలో వాటర్ డ్రమ్స్కు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. రోడ్డు పక్కన షాపుల్లో అమ్మే నీటి డ్రమ్ములను కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. దీంతో డ్రమ్స్ రేట్లను కూడా అమ్మకందారులు అమాంతం పెంచేశారు. గత సంవత్సరం 600 రూపాయలకు ఉండే డ్రమ్ ధర ఇప్పుడు 800 నుంచి 1200కు చేరింది. రేట్లు ఎక్కువగా ఉన్నా డ్రమ్ములు కొనడానికి సిటీ జనాలు ఏమాత్రం వెనకాడటం లేదు. 50 లీటర్స్ది మీకు 250 వస్తుంది, 60 లీటర్ 300, 90 లీటర్ 400. క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి. కొత్త ఏమో మీకు రేట్ తక్కువ ఉంటుంది, కొద్దిగా డెలికేట్ ఉంటాయి. గట్టి అంటే మీకు 1000 రూపీస్ ఉంది, 1200 ఉంది. మీడియం ఉంది, అంత ఏం లేదు. చెప్పలేము. ఇక వాటర్ సప్లై మంచిగా ఉంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఇంకా వాటర్ కొద్దిగా షార్టేజ్ ఉంటే ఎక్కువ పోతాయి. ఉంది మంచిగా. వేసవి కాలం వచ్చిందంటే ఎక్కువగా నీటి సమస్య వస్తుంటుంది. అయితే ఈ నీటి సమస్యకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రం ఒకప్పుడు చూస్తే ఊర్లలో చాలామంది వాటర్ డ్రమ్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే అయితే సిటీస్లో కూడా మనకు వాటర్ డ్రమ్స్ ఎక్కువగా సేల్ అవుతుందనే చెప్పాలి. ఈ డ్రమ్ల సేల్ ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా వ్యాపారులు అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్.